భారత స్వాతంత్ర చరిత్రలో అత్యంత ధైర్యవంతుడు, అద్భుతమైన నాయకుడు. జయంతి తప్ప వర్ధంతి లేని భరత సింహం సుభాష్ చంద్రబోస్. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి బ్రిటిష్ నక్కలను చెల్లాచెదురు చేసిన యోధుడు. నాకు మీ రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్రమిస్తాను అని యువతను స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించిన ధీశాలి. భరతమాత విముక్తి కోసం అటు బ్రిటిష్ వాళ్లతో, ఇటు కాంగ్రెస్ మూకలతో ఏకకాలంలో పోరాడిన అసలైన దేశభక్తుడు మన నేతాజీ. మనల్ని హింసిస్తున్న బ్రిటిష్ సోంబేరులను దేశం విడిచి పారిపోయేలా చెయ్యాలంటే అహింసతో కాదని సాయుధ పోరాటంతోనే అది సాధ్యమని నమ్మిన సాహస వీరుడు. బోస్ పేరు వింటేనే బ్రిటిష్ వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేవంటే వాళ్లను మన నేతాజీ ఎంతలా భయపెట్టాడో అర్థం చేసుకోవచ్చు. బోసులు పాలించాల్సిన మన దేశాన్ని బోసిడీకేలు పాలించారు. అందుకే తీవ్రంగా నష్టపోయాం. బోస్ పేరు వినగానే గుర్తుకొచ్చేది ధైర్యం, త్యాగం, ఆజాదీపై అచంచల నమ్మకం. జై హింద్ అనే మాటను భారతీయులకు పరిచయం చేసిన మహానుభావుడు మన నేతాజీనే.